హలో ఫ్రెండ్స్, నమస్తే. ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజీనామా చేయడం రాజకీయంగా దేశంలో పెను దుమారాన్ని లేపింది. రాజకీయాలకు ధన్ఖడ్ బలయ్యాడనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ధన్ఖడ్ రాజీనామాకు గల కారణాలను ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మా జర్నలిస్ట్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా 2019లో నియమితులైనంత వరకు జగదీప్ ధన్ఖడ్ గురించి ఎవరికి మనకు పెద్దగా తెలియదు. ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజు కార్యక్రమాలను సజావుగానే రన్ చేసిన తర్వాత అనంతరం అనూహ్యంగా ఈవినింగ్ పూట రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ధన్ఖడ్ అంతకు ముందు జనతా పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోను ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 1998 తర్వాత ఆయన దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం న్యాయవాద వృత్తికే పరిమితమయ్యాడు. అలాంటి ధన్ఖడ్ ఆయన ప్రస్థానం రైతు బిడ్డగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అనేక పదవులు చేపట్టి అనూహ్యంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసుకోవడం వెనుకల తీవ్రమైన పరిణామాలు జరిగినాయని తెలుస్తూనే ఉంది. ధన్ఖడ్ మొదటి నుండి వివాదాస్పదంగానే పనిచేస్తున్నాడు. అతను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పదవి చేపట్టి నా నుండి గవర్నర్ పదవిని ఉపయోగించుకొని ఎప్పుడు ప్రభుత్వంతో గొడవ పడుతూనే ఉన్నాడు. అనేక రాజ్యాంగబద్ధ బిల్లులను కూడా తొక్కిపెట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ముప్పు తిప్పులు పెట్టాడు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన పోకడల్లో ఎలాంటి మార్పు అయితే రాలేదు. రాజ్యసభ చైర్మన్ గా అనేక విషయాల్లో వివాదాస్పదంగానే ప్రవర్తించాడు. అనేక సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా అతను తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. సభలో ప్రతిపక్ష నాయకులకు కనీస మర్యాద ఇవ్వకపోవడం, వారిని చులకనగా మాట్లాడడం, అంతేకాకుండా వాడికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, నియంతృత్వ పోకడలు సాగిస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగానే ఆయనను అభిశంసించాలని, ఆయనను పదవీచ్యుతుడు చేయాలని ప్రతిపక్షాలు తీర్మానం చేశాయి. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కూడా చూస్తున్నాయి. ధన్ఖడ్ విపరీత ధోరణితో ఉపరాష్ట్ర పదవికి, రాజ్యసభ చైర్మన్ పదవులకు న్యాయం చేయకుండా ఈ పదవికి వెన్నెతేలేదు అని అందరూ ఏకాభిప్రాయంగా అంగీకరిస్తున్న విషయం. అయితే ఈ ధన్ఖడ్ రాజీనామా వెనుకాల గల కారణాలను మనం విశ్లేషిస్తే ఆయన పనితీరు ప్రభుత్వానికి కూడా కొంత తలనొప్పిగా మారి ఉండొచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అక్కడ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుంది. ఈ ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో భాగంగానే నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతి చేసేందుకు ప్రణాళికలో భాగంగానే ధన్ఖడ్ తోటి బలవంతపు రాజీనామా చేశారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ధన్ఖడ్ తోటి రాజీనామా చేయించాలని గత కొంతకాలంగానే ప్లాన్ బీజేపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతితో సమావేశం కాక చాలా రోజులే అయింది. వీళ్ళు మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉండాలి. కానీ ధన్ఖడ్ కొంతకాలంగా విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకున్నట్టు సమాచారం. మొత్తానికి ధన్ఖడ్ బలవంతం రాజీనామా చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇందులో ఎంతో కొంత అయితే నిజం ఉన్నట్టే తెలుస్తుంది. ఆయన ఒప్పుకోకపోతే బలవంతంగా తొలగించే అవకాశం ఉండటంతో రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా నితీష్ కుమార్ లేక శశి థరూర్ను నియమించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరిని ఉపరాష్ట్రపతిగా చేసే ప్రణాళికలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ధన్ఖడ్తో రాజీనామా చేయించిందని వినికిడి.